ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పల్లె రవికుమార్ గౌడ్ గారు, రాజకీయ విశ్లేషకులు గోసుల శ్రీనివాస్ యాదవ్ గారు. నమస్తే అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన 3 నెలల్లో తేల్చాల్సిందే. 3 ఫిరాయింపుదారులపైన స్పీకర్కు ఫిర్యాదు చేసి 3 నెలలైంది. ఇంతవరకు నోటీసులు కూడా ఇవ్వలేదు అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 3 ఎమ్మెల్యేలపైన నిన్న హైకోర్టులో ఆసక్తికర వాదనలు జరిగాయి. సో తర్వాత ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి, వాళ్ళపైన ఖచ్చితంగా అనర్హత వేటు పడేదాకా పోరాడతామంటూ బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తోంది. రైట్, రవికుమార్ గౌడ్ గారు, ముందుగా 3 ఎమ్మెల్యేలు, ఫస్ట్ ఖైరతాబాద్, భద్రాచలం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు అండ్ కడియం శ్రీహర్లకు సంబంధించినటువంటి దానిపైన స్పీకర్కి ఇచ్చి 3 నెలలు దాటింది ఫిర్యాదు చేసినా కూడా. కనీసం ఇప్పటిదాకా కూడా నోటీసులు కూడా ఇవ్వలేదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన అనర్హత వేటు పడే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ముందుకు వెళ్తుందనేది పార్టీ స్పష్టం చేస్తోంది. సో ఎట్లా ఫైట్ చేయబోతున్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంబంధించినటువంటి అనర్హత వేటు విషయంలో కనుక దానం నాగేందర్ విషయంలో అటు కోర్టు కానీ స్పీకర్ కానీ నిర్ణయం తీసుకోకపోతే మనం ప్రజాస్వామ్య వ్యవస్థని పరిపుష్టి చేసుకోవటం కోసం తీసుకొచ్చినటువంటి పార్టీ ఫిరాయింపుల చట్టానికి అర్థమే లేదు, ఇంకంతకంటే అపహాస్యం లేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినటువంటిది పార్టీ ఫిరాయింపుల చట్టం. మొన్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఏఐసిసి ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సరిగా జరుగుతలేదు, చట్టం అమలు అవుతలేదు, మేము అధికారంలోకి వస్తే దీన్ని అద్భుతంగా అమలు చేస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిండ్రు. మరి ఒకవైపు ఏమో రాహుల్ గాంధీ గారు అది చెప్తారు, రాజీవ్ గాంధీ గారు తెచ్చినటువంటి చట్టమే. మరోవైపునేమో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని సమర్థవంతంగా అర్థవంతంగా అమలు చేయాల్సినటువంటి స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తిని నిస్సిగ్గుగా చేర్చుకొని తీసుకుపోయి గొప్పగా అదే రాహుల్ గాంధీ గారి ఎన్నికల్లోనేమో మేనిఫెస్టోలో చెప్పాడు, మేము ఇది తీసుకొస్తామని చెప్పేసి దీన్ని సమర్థవంతంగా వెంటనే అమలు చేస్తాను. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ గారు కనీసం ఏం లేకుండా బ్రహ్మాండంగా సాధారణంగా చేసి మొన్ననే ఆ ఫోటో దిగి ఇదేదో ఒక గొప్ప పని చేసినట్టుగా అభినందిస్తాడు. ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాదు వీళ్ళది. అందుకే ఇవాళ ఒక సంవత్సరం క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ చంద్రచూడ్ చాలా స్పష్టంగా చెప్పాడు, దీనికి సంబంధించినటువంటి నిర్ణయాధికారము ఆ చట్టసభల అధిపతులదే. అంటే శాసనసభకు వచ్చేసరికి శాసనసభ స్పీకరు, అదే శాసన మండలికి వచ్చేసరికి శాసన మండలి చైర్మన్, ఆ పార్లమెంట్కి వచ్చేసరికి ఆ లోక్సభకు వచ్చేసరికి లోక్సభ స్పీకర్, వీళ్ళ నిర్ణయాధికారమే. కానీ దానికి ఫిర్యాదు వచ్చినటువంటి 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. 3 నెలల్లో నిర్ణయం తీసుకోకపోతే న్యాయ వ్యవస్థ సమీక్షించడము రాజ్యాంగబద్ధమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. అంటే దాని అర్థమైంది 3 నెలల్లో ఫిర్యాదుని వచ్చినటువంటి ఫిర్యాదుని కంప్లీట్ చేయమని. మరి ఇవాళ దానం నాగేందర్ గారి మీద, కడియం శ్రీహరి గారి మీద, ఇప్పుడు వెంకట్రావు ఫిర్యాదు మార్చి 18వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా ఫిర్యాదు చేసింది. మరి ఇప్పటి వరకు కనీసం స్పీకర్ గారు నిర్ణయం తీసుకోలేదు. కాబట్టే ఇవాళ ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్కు ధర్మాసనం అయిపోయింది. అందుకే మార్చి 18 అంటే ఏప్రిల్ 18, మే 18, జూన్ 18, టుడే ఈస్ 28th. అంటే సరిగ్గా అయిపోయి కూడా 100 days అవుతుంది. అంటే 3 నెలలు అయిపోయి ఇంకో 10 రోజులు అదనండి. అందుకోసమే ఇలా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు ధర్మాసనం ఇచ్చిన తీర్పు అది కాబట్టి దానికి ఇచ్చింది. అందులో ఎంత అంటే దానం నాగేందర్ కేసు ఒక్కసారి ఆలోచిస్తే ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం కానీ రాజ్యాంగం కానీ మిగతా ఒక నైతిక విలువలు వీటన్నిటి గురించి మాట్లాడేటటువంటి విజ్ఞులు ఆలోచించాల్సినటువంటి విషయం ఒకటి సింపుల్. అదే దానం నాగేందర్ గారు 2023 నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల కమిషన్కు బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేసిండు. అదే ఎన్నికల కమిషన్ బీఆర్ఎస్ బీఫామ్ మీద
గెలిచినట్టుగా ఆయన అభ్యర్థిగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే గెలిచినట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినట్టుగా సర్టిఫికెట్ ఇచ్చింది ఎన్నికల కమిషన్. మళ్ళీ ఒక 3 నెలల తర్వాత మార్చిలో అదే వ్యక్తి బీఆర్ఎస్ కాదని కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీగా సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిండు. అదే ఎన్నికల కమిషన్కి ఎక్కడ కాదు ఎన్నికల కమిషన్. ఆ ఎన్నికల కమిషన్లో బీఫామ్ ఏ పార్టీ నుంచి? కాంగ్రెస్ బీఫామ్ నుంచి వేసిండు. ఓడిపోయినటువంటి అభ్యర్థిగా ఉన్నాడు. అప్పటికి ఇప్పటికి కూడా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం దాని ప్రకారంగా వాళ్ళ వెబ్సైట్లో కానీ మిగతా దగ్గర కానీ ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా దానం నాగేందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే అధికారికంగా ఉన్నాడు. ఆన్ రికార్డ్స్, అసెంబ్లీ రికార్డ్స్లో కానీ దాంట్లో కానీ. అయితే ఇదే ఎన్నికల కమిషన్ దగ్గర కనీసం నిజంగా కూడా చిన్న ఫిర్యాదులు వస్తే ఎన్నికల కమిషన్ కూడా నామినేషన్స్ని రిజెక్ట్ చేస్తుంది, పెండింగ్లో పెడితే వస్తుంది. ఇదే వ్యక్తి 3 నెలల ముందు ఒక పార్టీ నుంచి గెలిచి అదే ఎన్నికల కమిషన్కి ఇంకో అఫిడవిట్ ఇంకోటి చేస్తే ఎన్నికల కమిషన్ కూడా ఒక ప్రేక్షక పాత్ర పోషించింది తప్ప ఇంతకంటే దానం నాగేందర్ గారు పార్టీ ఫిరాయించిండని చెప్పేసి విచారణలో ఇంతకంటే ఎన్నికల కమిషన్ దగ్గర ఉండేటువంటి 2 డాక్యుమెంట్స్, ఆ 2కు మించి ఇంకే వేరేకి ఏది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అక్కర్లేదు. ఆ రెండింటితోటి ఆటోమేటిక్గా అటు స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవచ్చు, ఎన్నికల కమిషను దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయొచ్చు, ఇలా కోర్టు కూడా చేయొచ్చు. ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని వదిలిపెట్టేది లేదు దీనికి సంబంధించిన. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి డ్రామా, కాంగ్రెస్ పార్టీ డొళ్లతనం, రాజకీయ దివాలా కోరుతనాన్ని ఇవాళ దీంతో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, వాళ్ళ పార్టీ నుంచి గెలిచిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పట్ల చాలా తీవ్రంగా పరిగణిస్తుంది పార్టీ. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళపైన అనర్హత వేటు వేయించే తీరుతామని స్పష్టం చేస్తోంది. సో ఎట్లా బీఆర్ఎస్ పార్టీ పోరాటం అనేది, ఆ ఫైట్ అనేది ఎట్లా సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? అంటే ఒకటి స్పష్టంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రజాస్వామికబద్ధంగా ప్రజలు ఒక తీర్పు ఇచ్చినప్పుడు ఆ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత ఈ దేశంలో పౌరులతో పాటు అదేవిధంగా శాసనాలు చేసే ప్రజా పరిపాలనించే నాయకులది కూడా ప్రధానంగా ఉంటుంది. కానీ ఈరోజు ఏమైంది, ఈరోజు ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు వాళ్ళు ఒక బీఫామ్ మీద గెలిచిండ్రు, వాళ్ళు ఒక మేనిఫెస్టో పెట్టుకొని వెళ్ళిండ్రు, వాళ్ళు ఆ ప్రజలు ఆ మేనిఫెస్టో నమ్మి వాళ్ళకు ఓట్లు వేసిండ్రు. సో ఓట్లు వేసిన తర్వాత నువ్వు సడన్గా ప్రజలు నిన్ను ఓ నమ్మకం మీద, ఒక మేనిఫెస్టో మీద, ఒక ఐడియాలజికల్ మీద, బీఆర్ఎస్ ఐడియాలజికల్ కావచ్చు, ఇంకా ఇతర పార్టీ ఐడియాలజికల్ కావచ్చు, ఆ సిద్ధాంతం మీద నమ్మి నిన్ను ఓట్లు వేసిండ్రు. నువ్వు నమ్మి ఓట్లు వేసినప్పుడు ఆ నమ్మకానికి నిలబడకుండా వేరే వాళ్ళ వైపు పోయి నువ్వు అక్కడ ఉన్న ప్రజలను ఏం సంకేతం ఇవ్వదలుచుకున్నావు, ఏమి ఇవ్వదలుచుకున్నావు అనేది ఒక ప్రాథమిక ప్రశ్నగా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అదేవిధంగా రెండో విషయం ఏంటంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు అంటే బాధాకరమైంది ఏంటంటే, ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్లకు మ్యాండేటరీగా మంచి రిజల్ట్ ఇచ్చిండ్రు. 64 సీట్లు మిత్రపక్షం కలుపుతున్న 65 సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకో మొన్న అనుకోకుండా జరిగిన కంటోన్మెంట్ ఎన్నిక ఇప్పుడు 66 సీట్లతోనే నువ్వు పెట్టుకున్న లక్ష్యం ఏదైతే ఉందో, నువ్వు పెట్టుకున్న టార్గెట్ ఏదైతే ఉందో, నువ్వు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నో అవి అమలు చేయడానికి పనిచేయకుండా ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి గారు వెళ్ళి వేరే పార్టీ నాయకులను కండువ కప్పడం అనేది చాలా బాధాకరమైన విషయం, చాలా ప్రజాస్వామ్యానికి దెబ్బ. ఇది ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టు వాళ్ళ అధినాయకుడే రాజీవ్ గాంధీ, వాళ్ళ అధినాయకుడే చట్టం తీసుకొచ్చి ఆ అధినాయకుడు కొడుకే మేనిఫెస్టోలో పెట్టించి ఆ అధినాయకుడు కొడుకే ఈరోజు సభలల్లో మాట్లాడి నువ్వే దాన్ని తప్పు చేస్తే ఎవరు దానికి బాధ్యత? వేరే స్టేట్లలో అదే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో జాయిన్ అయితే మాత్రం మళ్ళీ కంప్లైంట్ చేయడం అనేది హిమాచల్ మధ్యప్రదేశ్ లో అదే చేశారు. అంటే నేనేమంటున్నా, అది కాకుండా ఒక వీడియో కూడా ఉంది నా దగ్గర, నేను ప్లే చేస్తా. గతంలో ఇదే ఎవరైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉన్నాడు రేవంత్ రెడ్డి, రాళ్లతో కొట్టండి అని చెప్పిండు. మీరు కనుక బీఫామ్ మీద, కాంగ్రెస్ బీఫామ్ మీద కనుక చేరి గెలిచి వేరే బీఫామ్లో పోతే ఊర్లలో కుక్కలు శైరవిహారం చేస్తాయి, ఆ విధంగా చేసి వాళ్ళను కొట్టాలి, రాళ్లతో కొట్టండి, ఆ రాళ్లతో కొట్టే బాధ్యతలో నేనే ప్రధానంగా ఉంటాను. ఇప్పుడు ఏ రాళ్లతో కొట్టాలి ఇప్పుడు వీళ్ళను? ఇప్పుడు ఆ నాయకత్వం కూడా ఈ ముఖ్యమంత్రి గారే తీసుకుంటారా ఈరోజు? అంటే నేనేమంటున్నా, మీరు పరిపాలన మీద దృష్టి చేయకుండా, పరిపాలన దక్షత మీద దృష్టి చేయకుండా ఊరికేని మీరు ఎమ్మెల్యేలను తీసుకొని ఇప్పటి వరకు వాళ్ళు రాగానే ఏమన్నారండి, మేము రాగానే మొదటిసారి క్యాబినెట్లోనే వీటికి చట్టం చేస్తా అన్నాడు రాహుల్ గాంధీ మాట్లాడిండు.
ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడి 6 గ్యారెంటీలు చట్టం చేస్తామని చెప్పారు. మేము చట్టం చేస్తాం ఫస్ట్ క్యాబినెట్లో అన్నారు. ఇప్పటి వరకు 6-7 క్యాబినెట్లు మీటింగ్లు అయినాయి. ఒక క్యాబినెట్లో కూడా ఇంతవరకు నిర్ణయాలు తీసుకోలేదు. అది ఒక రుణమాఫీ అన్నారు. రుణమాఫీ కూడా నిన్న క్యాబినెట్లో నిర్ణయం తీసుకోలేదు. ద గోయింగ్ ఆన్ ప్రాసెస్ అని చెప్పిండ్రు. దానికి కూడా విధి విధానాలు లేవు. ఏ విధి విధానం, వాట్ ఈస్ ద క్రైటీరియా, ఏ క్రైటీరియా మీద ఇస్తావు? 2 లక్షల లోన్ ఎవరు తీసుకున్నాడు? ఇప్పుడు నేను 2 లక్షల లోన్ తీసుకున్నా, నేను ఐటీ రిటర్న్ కట్టి నేను ట్రాక్టర్ కొనుక్కున్నా. ఇప్పుడు నాకు వర్తిస్తుందా వర్తించదా? ఇది ఏమి చేయకుండా ఎమ్మెల్యేలను ఎత్తుకపోయి ఎమ్మెల్యేలను తీసుకుపోయి కండువాలు కప్పితే ఇది ప్రజాస్వామికమైన చాలా ఇబ్బందికరమైన విషయము. తెలంగాణ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడ ఏమంటారంటే ఏనండి, ఇక్కడ ఏమంటారంటే అక్కడక్కడ నేను వింటున్నా బీఆర్ఎస్ పార్టీ కూడా చేర్చుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు చేసుకుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అప్పుడు ఈ ముఖ్యమంత్రి రెడ్ హ్యాండెడ్గా దొరకడం జరిగింది. అప్పుడే నిలబాలుడు తెలంగాణ ఈ ప్రభుత్వాన్ని కూల్చాలే ప్రయత్నం చేసినారు. అందులో భాగంగా ఒక పునరేకీకరణ భాగంగా తీసుకోవడం జరిగింది. అంతేగాని ఇంత అవసరం లేదు కదా. ఇప్పుడు నీకు ఏమి ఇబ్బంది ఉన్నది? ఎక్కడ కూడా నీకు బీఆర్ఎస్ పార్టీకి మంచి మెజార్టీ ఏమని ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతుగా వినిపించాడని వాళ్ళకి 39 సీట్లు ఇచ్చారు. నువ్వు పరిపాలన చేయమని నీకు 64 సీట్లు ప్లస్ 1 65 ఇచ్చారు. ఇచ్చినాక పరిపాలన చేయకుండా బీఆర్ఎస్ ప్రజల గొంతుకు కావాలనుకున్న, ప్రజల తీర్పిచ్చిన, ప్రజల హౌజ్లో మాట్లాడి రోడ్ల మీద లొల్లి పెట్టాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకొని పోతే నీకేమొస్తుంది? ఇప్పుడు కాబట్టి నేనేమంటున్నా, నువ్వు ఇచ్చిన హామీల మీద నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేయండి. ఇప్పుడు అన్న ఒక్క నిమిషం, వర్షం పడ్డది, చినుకులు పడ్డాయి, కరిగట్టు అవుతుంది. ఇప్పటి వరకు రైతు బంధు వల్లే నువ్వు రైతు భరోసా అని పేరు పెట్టు, ఆ రైతు భరోసా పైసలు వల్లే రైతు ఎట్లా బతకాలి, ఇప్పుడు ఎట్లా వ్యవసాయం చేసుకోవాలి? ఇవి లేకుండా నువ్వు ఢిల్లీకే పోయి మా 3 రోజులు ఢిల్లీకి ఇప్పటిదాకా 10 సార్లు పోయిండు. సో కాబట్టి నేను పరిపాలన మీద దృష్టి పెట్టండి ఈ ప్రభుత్వానికి. నిన్న పార్టీ చర్యల గురించి మాట్లాడారు. వాళ్ళ బీఆర్ఎస్ బీజేపీ కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటే మేము చూస్తూ ఊరుకోవాలా అంటున్నారు. నిజంగా ఎవరు ప్రభుత్వాన్ని కూలుస్తామనేది అయితే అంత ఎక్కడ మాట్లాడినట్టయితే తెలియదు. అక్కడిక్కడ ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది అనేది రకరకాలుగా వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. కానీ బీజేపీ అండ్ బీఆర్ఎస్ కలిసి గవర్నమెంట్ని కూలుస్తాయి కాబట్టి మేము చూస్తూ ఊరుకోవాలా అనేది మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాల తెలంగాణ రాజకీయాల్లో ఒకటి అందరికి అర్థమైంది. రేవంత్ రెడ్డి గారు ఏ మాట అయినా మాట్లాడతారు, ఏ మాట అయినా, ఎంత మాట అయినా మాట్లాడతాడు. దానికి ఒక తల తోక ఉండదు, ఒక పద్ధతి ఉండదు. ఇవాళ మాట్లాడిన మాట రేపు ఉల్టా మాట్లాడు. ఇలా చేసుకున్న పార్టీ నాయకుల మీద, ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి మీద ఏం మాట్లాడిండు, దానం నాగేందర్ మీద ఏం మాట్లాడిండు, కడియం శ్రీహరి మీద ఏం మాట్లాడిండు, పల్లి బఠానీలు అమ్ముకునేటోడు దానం నాగేందరు పంజాగుట్ట సెంటర్లా అని చెప్పి మాట్లాడలేదా? మరి ఆ పల్లి బఠానీలు అమ్ముకునేటోడు ఎందుకు తీసుకున్నావు? పోచారం శ్రీనివాసరెడ్డిని ఏమన్నాడు? ఓ దండుపాల ముఠ అన్నాడు. ఇద్దరు స్పీకర్ స్థానంలో కూర్చొని మాట్లాడటం కాదు, నిన్ను గెలిపిస్తే ఇద్దరు ఆంబోతులని బాన్సువాడలో వదిలిపెట్టినవు, ఆ ఆంబోతులు ఊర్ల మీద పడి దోసుకుంటున్నాయి, ఆంబోతులు పడి ఊర్లలో అని చెప్పి మాట్లాడి ఇదే పోచారం శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా కూడా చెప్తున్నా, నేను పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వయసు పట్ల నాకు కూడా, ఎందుకంటే నాకు తండ్రి ఇలాంటి వయసులో ఉన్నటువంటి వాడు. కానీ ఈ సందర్భంలో ఒక మాట అయితే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే అది కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట నేను చెప్తున్నా. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఏం తక్కువ చేయలే. నిజంగా రేవంత్ రెడ్డి గారి భాషలోనే మీకు ఈ వయసులో టీఆర్ఎస్ పార్టీకి మొన్న కూడా మాట్లాడింది. మొన్న కూడా దశాబ్ది ఉత్సవాలు, ఇది రాష్ట్ర అవతరణ ఉత్సవాల సందర్భంలో కేసీఆర్కు చివరి దాకా నీకు ఒక గొప్ప విలువ ఇచ్చిండు. దొంగల పార్టీ మారిపోతారన్నావు. ఓ విలువ ఉండాలి, ఓ మనకు సాయం చేసినటువంటి నాయకుడిని కష్టకాలంలో పక్క నుండి కాపాడుకోవాలని చెప్పేసి శుద్ధులు చెప్పినావు. మరి ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంది? సిగ్గుండాలి నీకు పార్టీ మారటానికి. ఈ వయసులో ఏం తక్కువ చేయలే. మంత్రిని చేసింది, ఒక స్పీకర్ని చేసింది తెలంగాణ కేసీఆర్ గారు. మరి నువ్వు చేసిన పని ఏంది? ఇన్ని శుద్ధులు చెప్పి టైంకి వచ్చేసరికి నువ్వు పార్టీకి ద్రోహం చేసి మార్చినటువంటి చట్టసభలో జరిగేటటువంటి నీతి తక్కువ విషయాలని నియంత్రించే స్థానంలో, స్పీకర్ స్థానంలో పనిచేసినటువంటి వ్యక్తివి నువ్వు. అది చేయాల్సింది పోయి నువ్వే ఆ నీతి మళ్ళీ పనిచేస్తున్నావు. నిజంగా ఫస్ట్ తెలంగాణ సమాజానికి ఒకవైపు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి, మరోవైపు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారు అయితే ఎంత మాట అయినా మాట్లాడతారు. నిన్న మాట్లాడుతున్నట్టు ఇదట కేసీఆర్ గారు ఈ దండు. అసలు చరిత్ర తెలుసా? అసలు మిత్రధర్మాన్ని విస్మరించి వదిలిపెట్టి 2004లో టీఆర్ఎస్ పార్టీ తోటి పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో ఉండగా, ఉమ్మడి ప్రభుత్వంలో ఉండగా
మిత్రధర్మాన్ని విస్మరించి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి 10 మంది ఎమ్మెల్యేలను తెచ్చుకున్నటువంటిది Right, okay. తెలియదా? కనీసం చరిత్ర ఉంది కదా ఆడ. Right. ఆ రోజు సొంత మిత్ర పార్టీని, మిత్రధర్మం, మిత్రపక్షంగా ఉన్నటువంటి పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలనేటువంటి కుట్రలో భాగంగా మొదలుపెట్టినటువంటి వాడు రాజశేఖర్ రెడ్డి. Right. దాని కొనసాగింది. ఇప్పుడు ఇవాళ 2014లో ఎందుకు అవసరం వచ్చింది? తెలంగాణ ఇప్పుడు మిత్రులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టుగా తెలంగాణ వచ్చిన వెంటనే అప్పటికే తెలంగాణను అడ్డుకోవడానికి కోసం ఎన్ని Right, okay. కుట్రలు ఎన్ని కుట్రలు చేస్తారో తెలియదా? వచ్చిన వెంటనే తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు చేసినటువంటి రాజకీయ కుట్రలో భాగంగా ఆంధ్ర తొత్తుల కోసం, ఆంధ్ర వాళ్లకు తొత్తులుగా పనిచేసి మీరు చేసిన పని ఏదో మీకు తెలియదా? ఆ దాన్ని అడ్డుకోవడం కోసము, నియంత్రించడం కోసం కేసీఆర్ గారు ఒక రాజకీయ పునరేకీకరణలో భాగంగా కొందరికి అవకాశం తీసుకున్నాడు. ఎస్, ఖచ్చితంగా Break the విద్యులు please. దానికి ఆ రోజు 2014లో కేసీఆర్ గారు 15లో తీసుకున్నటువంటి దానికి ఇయాలటి ఈ చేర్పులకు ఎక్కడ పోలిక లేదు, సంబంధం లేదు. అది ఇలా చాలా తెలంగాణ సమాజానికి తెలుసు. 2016 ఫిబ్రవరి 16న అప్పుడు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీదుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించబడినటువంటి సీతారామ ఎత్తిపోతల పథకానికి నాడు శ్రీకారం చుట్టబడింది. అది పూర్తిగా బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలోనే అంత ప్రొసీజర్ జరిగింది, అంత పూర్తిగా కంప్లీట్ నిర్మాణం జరిగింది. సో నిన్న దాన్ని ట్రయల్ రన్ చేశారో, ప్రాజెక్టు ట్రయల్ రన్ సూపర్ సక్సెస్ అయింది. సో దీంతో కేసీఆర్ గారి కళ, మహా సంకల్పం నెరవేరిన రోజు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎస్, శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఖమ్మం పూర్తిగా సస్యశ్యామలం చేయడం కోసం సీతారామ ప్రాజెక్టు ఆ రోజు రూపకల్పన చేయడం జరిగింది. సో అది ట్రయల్ రన్ నిన్న సూపర్ సక్సెస్ అయింది. అవును, దాని గురించి వస్తూనే ఒక మాట, అంటే ఇంతకుముందు అన్నగారు రవణ గారు మాట్లాడుతూ వాళ్ళ ప్రభుత్వాన్ని కూలిపోతుందనే భయం కూడా లేదు. ఎందుకంటే నల్గొండ సభలో బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు స్పష్టంగా చెప్పిండు, ఏమని, మీరు అద్భుతంగా పరిపాలించి ఇంకో 5 ఏళ్ళు తెచ్చుకోమన్నాడు. ఈ 5 ఏళ్ళతో పాటు ఇంకో 5 ఏళ్ళు తెచ్చుకోమన్నాడు లక్షలాది మీటింగ్లా. అదేవిధంగా హౌజులో హరీష్ రావు గారును మరి కేటీఆర్ గారు కూడా మీరు మంచిగా పరిపాలించండి, మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. ఏదో లీకుల ద్వారా బదనాం చేసి ఏం చేసుకుంటారు తప్ప వేరే విషయం లేదు. ఇక రెండో విషయానికి వస్తే, మీరు ఏదైతే సీతారాం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, ఇవన్నీ కూడా ఒకప్పుడు అంటే వాస్తవంగా నీళ్లు లేక తెలంగాణ బొగ్గనాల బోడు ఒకప్పుడు పాలమూరు నుంచి కడుపు చేత పట్టుకొని భారతదేశంలో ఎక్కడ లేబర్ ఉన్నా కూడా పాలమూరు లేబర్ అనే ఒక పేరు. సో పల్లె కన్నీరు పెడుతుందనే పాటలు మనం విన్నాం. సో ఎక్కడనైనా భూమి అమ్ముకుందామంటే ₹1,00,000 కూడా లేని భూమి ఈరోజు ఇంత అద్భుతంగా నీళ్లు తెచ్చిండు కాబట్టి, ఇంత అద్భుతంగా నీళ్లు వచ్చినాయి కాబట్టి, ఇంత అద్భుతంగా కరెంటు ఇచ్చింది కాబట్టి ఆ రోజు దాదాపు 1 కోటి లోపే ఉన్న మెట్రిక్ టన్నుల పంట వరి ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట పోయింది. ఎట్లా పోయింది? ఇది ఏదో రాత్రి కూర్చొని ఏదో జపం చేస్తానో ఏదో దేవుని దండం పెడతానో రాలే. నేనేమంటున్నా, 10 ఏళ్ళు మనం ఏదైతే అనుకున్నామో ఆ నీళ్ళు వచ్చినాయి. ఈరోజు ఒకవైపు మా మిత్రులు వచ్చి ఆంధ్ర నుంచి చాలా మంది మిత్రులు ఉన్నారు, పోతుంటే ఈ ఆంధ్రాను తలపించే పరిస్థితిలో ఉన్నది. అక్కడ ముఖ్యమంత్రి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక సందర్భంలో, ఇక్కడ ఎకరం అమ్మితే అక్కడ 10 ఎకరాలు వస్తుంది, ఇక్కడ అంటే అక్కడ ఎకరం అమ్మి ఇక్కడ 10 ఎకరాల స్థాయి నుంచి ఇక్కడ, అంటే నేను ఎందుకు చెప్తున్న ఈ విషయాన్ని అంటే బ్యాక్గ్రౌండ్, ఇక్కడ వాటర్ వచ్చిన తర్వాత ఈరోజు అంత కమిట్మెంట్గా పనిచేసింది కాబట్టి ఈరోజు సీతారాం ప్రాజెక్టు నీళ్లు పొలాలలో తరలిపోతూనే భూములను ముద్దాడుతుంది, తెలంగాణ భూములను ముద్దాడుతున్నది. మరి 70 ఏళ్లలో దాదాపు ఒక 40-50 ఏళ్ళు కాంగ్రెస్ పరిపాలించింది కదా, ఏం చేయలేదు. మళ్ళీ ఈరోజు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆ నీళ్లు నెత్తిన చల్లుకొని మేమే తెచ్చినాం. 6 నెలల్లో తట్టడి మట్టి తీయలేదు, ఒక తట్టె మట్టి తీసింది లేదు, పార మట్టి తీసింది లేదు, కానీ ఈరోజు మేమే కట్టినామని చెప్పుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినా చేయకుండా గత ప్రభుత్వం మంచి చేసినాయి మంచి చెప్తలేదు, చెడు చేసినాయి చెడు చెప్తున్నట్టు చెప్పుకుంటా సో మొత్తం బదనాం చేసే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ చాలా అద్భుతంగా పరిపాలించింది కాబట్టి వాళ్ళకి 39 సీట్లు ఇచ్చారు. మళ్ళా నువ్వు ఆ అపోజిషన్ నుండి మా వైపు కొట్లాడి బిడ్డ అని చెప్పిర్రు. అంతేగాని ఒకవేళ వాళ్ళ మొత్తమే సస్పెండ్ చేస్తే 4-5 సీట్లు ఇవ్వాలి, 6-7 సీట్లు ఇవ్వాలి. చేసిన ట్రయల్ రన్ మినహాయించి ఈ సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని నేనేమంటున్నా. ఇప్పుడు జలయజ్ఞం అన్నారు, ధనయజ్ఞం అయింది, 9 ఏళ్ళ ప్రాజెక్టు కడతా అన్నారు, 10 ఏళ్ళు పరిపాలించారు కదా. 10 ఏళ్ళ పరిపాలన ముందే 9 ఏళ్ళ కాడ ప్రాజెక్టు కడతారని 6,500 కోట్లు ఖర్చు పెట్టారు కదా, కాలువలు తీసారు కదా, తట్టడి మట్టి కూడా నీకు ఆడ కాలువలు వేయలేదు కదా ప్రాణహితలా. ఈరోజు నువ్వు నీళ్లు తెస్తే, నువ్వు కరెంట్ ఇస్తే అసలు తెలంగాణ ఎందుకు వచ్చేది? తెలంగాణ లొల్లు ఎక్కడిది అసలు? అసలు తెలంగాణ లొల్లు ఎక్కడి నుంచి మొదలైంది? మా నీళ్లు మాకు కావాలని కదా, మా భూములకు మా పంట వండాలని కదా. అందులో భాగంగానే ఈరోజు 3 కోట్ల మెట్రిక్ టన్నుల పంట బయటకు వచ్చింది. అది నేను చెప్తే కాదు కదా, బీఆర్ఎస్ వాళ్ళు చెప్పినంత మాత్రం నిజంగా లెక్కలు ఉన్నాయి ఆడ.
నేనేమంటున్నా, వాళ్ళు చేసిన పనిని ఆ నీళ్లు నువ్వు నెత్తిన చల్లుకొని ఒక పార మట్టిది కూడా తీయలే, తట్ట మట్టి ఎత్తిపోయలే. ఈరోజు డిప్యూటీ ముఖ్యమంత్రి అక్కడ ఉన్న ఆయన కావచ్చు, ఆడున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఎవరు చేయకుండా ఈరోజు అది మేమే చేసినామనే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఎవరు చేసినా తెలంగాణ ప్రజలకు తెలుసు, నీళ్ళంటే కేసీఆర్, కరెంట్ అంటే కేసీఆర్, రైతు అంటే కేసీఆర్, అయ్య వాళ్ళ పింఛన్ అంటే కేసీఆర్, ఈరోజు ఆడబిడ్డల పెళ్ళిళ్ళంటే కేసీఆర్ అనేది స్పష్టంగా తెలుసు కదా. నేనేమంటున్నా, మీరు చెప్పినవి, మీరు ఏవైతే చెప్పినరో ఆ పథకాలను కనీసం అమలుపరచండి అంటారు. ఈ అమలుపరచకుండా ఈ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవుడు, ఈ ఢిల్లీకి పోయి ఊకే గులామవుడు, ఢిల్లీకి పే చేసుడు, మళ్ళీ వచ్చుడు, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుడు, ఇది కాలయాపన. దాదాపు 7 నెలలు అవుతుంది. 7 నెలల వాళ్ళకు మా అయ్య వాళ్ళది 2 నెలల పింఛన్ ఎగ్గొట్టినావు, 15,000 ఇస్తానన్న రైతు బంధు లేదు. ఈ అదేవిధంగా కౌలు రైతుల్లో మాట్లాడినావు, కౌలు రైతులకు 12,000 ఇస్తాను, కౌలు రైతులకు 12,000 లేవు. మా అక్క జిల్లాలో పెళ్లి చేసుకున్నారు, దాదాపు 1,00,000 పైన పెళ్లిలని తెలంగాణలో తులం బంగారం జాడలేదు, అత్త పత్త లేదు. సో ఇవన్నీ చేయకుండా నువ్వు ఈ ఎమ్మెల్యేలు ఎత్తుకపోవడు, బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రాజెక్టులను నా ప్రాజెక్టులు అన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం అని 3 నెలలు నడిపినావు, ఒక్క మాట అన్న 3 నెలలు నడిపినావు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని 3 నెలలు నడిపినావు. ఇప్పుడు ఏమైంది, విద్యుత్ కమిషన్ అని మళ్ళీ 3 నెలలు నడుపుతున్నావు. అయిపోయింది 9 నెలలు ఇక్కడనే. నువ్వు చేసింది ఏందిరా నాయన, నువ్వు ఏం చేస్తలేవు కదా, నువ్వు చేస్తా అని చెప్పినావు కదా, చెయ్యమని ప్రజలు అడుగుతున్నారు. నువ్వు కాలయాపన చేస్తున్నావు అంతే. ఒక్క స్కీమ్ నన్ను గ్రౌండ్ చేసినావా, నువ్వు ఒక పథకాన్ని గ్రౌండ్ చేసినావా? ఇదే మైకు పట్టుకొని మీరు ఏ ఊర్లో పోండి, 4,000 పింఛన్లు వస్తున్నాయని ఏ అవ్వని అడగండి, చెప్తారు. రైతు బంధు టైంకు పడ్డదా, రైతు భరోసా పడ్డదా అని అడగండి, ఏ అవ్వైనా ఏ అయ్యైనా చెప్తాడు. ఏ చెల్లెకైనా పెళ్ళైనా చెల్లెకు ₹1,00,000 వచ్చినాయని అడగండి, ఏ చెల్లెైనా చెప్తుంది. ఏం లేదు ఇక్కడ. కాబట్టి ఇప్పటికైనా బాధ్యతగా మీరు చెప్పిన పథకాలను అమలుపరచండి, గ్రౌండింగ్ చేయండి, ప్రజలకు సేవ చేయండి. మీకు మంచి అధికారం ఇచ్చిండ్రు, మంచి మ్యాండేటరీ ఇచ్చారు. ఇది కాకుండా ఎమ్మెల్యేలు ఎత్తుకపోయి నేను అలా పడేసుకుంటా అంటే ఏం పడేసుకుంటావు, ఏమవుతుంది? ప్రజలు తెలియదా నువ్వు ఎత్తుకపోతున్నావని? ఇప్పుడు అన్న మాట్లాడిండు, ఎందుకు పోయినా సిగ్గులేడు అని తింటారా రేపు శ్రీనివాసరెడ్డిని? ప్రజలు అన్నారా? దొరకవు కావచ్చు, నువ్వు పెద్ద మనిషి కావచ్చు, గౌరవిస్తాం అనుకుంటలేరా బాన్సువాడల ప్రజలు? సీతారామ ప్రాజెక్టు ద్వారా మొత్తం ఒక 3 జిల్లాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లా దాని పరిసర ప్రాంతాల్లో కలిపి దాదాపు 10 లక్షల ఎకరాలకు సాగునీళ్లు అందబోతున్నాయి. అసలు ఖమ్మం జిల్లాకి ఇటువంటి ప్రాజెక్టు ఉండాలి, అక్కడ కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్ళు అందించాలి, తద్వారా పూర్తిగా అక్కడ ఏమైనా కరువు ఛాయలు ఉంటే దాన్ని పూర్తిగా తరిమి కొట్టాలన్న సంకల్పాన్ని నాడు కేసీఆర్ గారు తీసుకున్నటువంటి క్షణాన్ని గుర్తు చేసుకుంటే ఏమనిపిస్తుంది? అది వాళ్ళ నిజమైనటువంటి తరుణాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి ప్రజలు మీకు ఏదో ఏమరపాటుతో ఎక్కడో పొరపాటున మీకు వచ్చిన అవకాశం అంతే. వచ్చిన మరుసటి రోజు నుంచి మీరు చేసిన పని ఏంటంటే, మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే పని మీద, పరిపాలన మీద దృష్టి పెట్టలే. ఎంతసేపు దీంట్లో కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేసినటువంటి అద్భుతాన్ని తక్కువ చేసి తప్పుగా చూపించేటటువంటి ముందు చేయడం ద్వారా దేశం ముందు తెలంగాణను తక్కువ చేసేటటువంటి ఒక కుట్ర, రాజకీయ దుర్మార్గమైనటువంటి విషపూరిత కుట్రకు తెరలేపారు. ఆ రోజు చెప్పినా మేము, ఇవి వీళ్ళు చేస్తున్నారు కానీ కాలక్రమంలో వాస్తవాలు ఏందో తెలిసిపోతాయి అని చెప్పేసి చెప్పినాం. ఇవాళ దానికి కళ్ళ ముందు ఎక్కువ కూడా పట్టలే టైం, 6 నెలల్లోనే ఇవాళ వీళ్ళు చేసి అంత దుర్మార్గము, విష ప్రచారము, తప్పు, అబద్ధాలు అన్నదానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే సీతారామ ప్రాజెక్టు. ఇంక వేరే ఇంకేం అక్కర్లే. ఇదే సీతారామ ప్రాజెక్టు మీద అధికారంలోకి వచ్చిన వెంటనే సాగునీటి, భారీ నీటిపారుదల ప్రాజెక్టు మంత్రి, శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సెక్రటరియట్లో ఎవరి సమక్షంలో ఒక్కడు పెట్టలే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకుడు. ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఖమ్మం జిల్లా నాయకుడు, తుమ్మల నాగేశ్వరరావు గారు, వీళ్ళు కలిసి సమీక్ష సమావేశం పెట్టి ఆ రోజు మాట్లాడిన మాట ఏంటి అంటే, ఏం మాట్లాడిండు ఒకసారి వాళ్ళని గుర్తు చేసుకోమని. ఏం మాట్లాడిండు? సీతారామ ప్రాజెక్ట్ అనేది అసలు భారతదేశంలో 70 సంవత్సరాల్లో ఇంత పెద్ద భారీ కుంభకోణం దీనికి మించి ఇంకోటి లేదు, ఇది మొత్తం 1000 కోట్లు అని చెప్పేసి మాట్లాడినటువంటి వాళ్ళు స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం జల్ల 1000 కోట్లు దుర్గమే జరిగిందని చెప్పేసి చెప్పింది. మరి అది వీళ్ళు చేసిన పని ఏంటంటే సీతారామ ప్రాజెక్టుకి ఏం లే, ఇక మీటింగ్ పెట్టి గది మాత్రం మాట్లాడింది. కానీ వాళ్ళు మాట్లాడిన 6 నెలల్లోనే అది అబద్ధం అని చెప్పేసి వాళ్ళ చెంపలు వాళ్ళే వేసుకున్నాడు అన్నట్టు ఇది ఉదాహరణ. ఇంకా అది ఎవరికి కాదు, కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ సాధించిన వాటిని చేసిన పని ఏంటంటే, దృష్టి సాధించింది ప్రధానంగా వ్యవసాయము, సాగునీటి రంగము, నీటిపారుదల రంగం. ఇవి
ఈ తెలంగాణకి ఆర్థిక పునాదిక ఆలంబనగా పనిచేస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ రంగాలు అవును ప్రధానంగా తెలంగాణ జీవనదులుగా ఉన్నటువంటి గోదావరి కృష్ణ 70 ఏళ్లుగా ఈ పుణ్యాత్ముల వల్ల ఈ కాంగ్రెస్ నాయకుల నిర్వాకం వల్ల ద్రోహం వల్ల తెలంగాణ కరువు కాటకాలతోటి ఫ్లోరైడ్ తోటి వలసలతోటి రైతాంగం సమస్త ప్రజానికం అరిగోసపడ్డది. అది తెలిసినటువంటి కేసీఆర్ గారు అందుకే గోదావరి మీద కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతాన్ని ఆవిష్కరించడానికి మొదలుపెట్టిండు. కింద దిగువ గోదావరిలో సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం అంటే ఇవాళ భద్రాది కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా, మహబూబాద్ జిల్లా ఈ 3 జిల్లాల్లో 10 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం శాశ్వతంగా ఖమ్మం జిల్లాని కరువు అనేది దాని ఛాయలోకి రాకుండా చేయడం కోసం 17,000 కోట్ల బడ్జెట్ తోటి 2016 ఆగస్టులో వెంటనే చేసి దానికి సంబంధించినటువంటి 7,000 కోట్లు అప్పుడే వెంటనే రిలీజ్ చేసి పని స్టార్ట్ చేసింది. ఇవాళ అద్భుతంగా స్టార్ట్ సో ఫలితాన్ని ప్రజలు అనుభవిస్తున్నారు. ఇవాళ అదే ట్రయల్ రన్గా వచ్చింది. ఏం లేదు వీళ్ళు చేసిన పని. మొన్నటిదాకా ఎవరు ఇంకేం మీరు మాట్లాడాం. సేమ్ అట్లానే కృష్ణా మీద పాలమూరు రంగారెడ్డి పెండింగ్లో ఉన్నటువంటి జూరాల, కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్ వీటిని పూర్తి చేయడంతో పాటు ప్రధానంగా భారీ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, డిండి ఎత్తిపోతల ఈ రెండింటిని పూర్తి చేయడం వల్ల దక్షిణ తెలంగాణ అద్భుతంగా జల సవడులు కురిపించే విధంగా మొత్తంగా అసలు ఈ ప్రపంచంలో ఈ దేశంలోనే పంజాబ్ హర్యానా మించిపోయేటట్టుగా వ్యవసాయ రంగాన్ని తలదన్నేటట్టుగా తీసేటటువంటి అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించినటువంటి నాయకుడు కేసీఆర్. అందుకే ప్రత్యక్ష ఉదాహరణ ఇవాళ 6 నెలల్లో ఆవిష్కరించబోతుంది సీతారామ. రెండు త్వరలోనే ఇంకోటి కూడా చెప్తున్నా నేను ఇవాళ చెప్తున్నాను చూడండి. త్వరలోనే వీళ్ళు ఇంతగా చెప్పినటువంటిది వీళ్ళు మేం చేసిన బ్రాహ్మణ వెల్లెంలా ఎత్తిపోతలని కూడా అంత అయిపోయింది. ఆ రోజే ఎన్నికల కోడ్ లేకపోయింటే ఆ రోజే ఆవిష్కరించేది. ట్రయల్ రన్ కూడా పూర్తి అయింది. అప్పటికే ప్రారంభించబోయేది. వీధి కూడా వాళ్ళు రేపు ఏం చేసింది లేదు దానికి. రేపు నీళ్లు రాగానే గేట్లు ఎత్తి ప్రారంభించి మేమే చేసినామని చెప్పేటటువంటిది కూడా త్వరలోనే 1-2 నెలల్లో అద్భుతం కూడా మళ్ళీ వీళ్ళ నోట్లతోటే అది కూడా వినబోతున్నాం. విద్యుత్ కమిషన్ పైన కేసీఆర్ పిటిషన్ సబబే అంటూ రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరించింది. అభ్యంతరాలని బెంచ్ తోసిపుచ్చింది. నెంబర్ కేటాయించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. సో దీంట్లో కేసీఆర్ పిటిషన్ సబబు అని హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీనిపైన ఎటువంటి విచారణ జరగబోతుందనేది చాలా ఆసక్తికరంగా కనిపిస్తోంది. రైట్ రవికుమార్ గారు, విద్యుత్ కమిషన్ పైన కేసీఆర్ గారు వేసినటువంటి పిటిషన్ సబబే అంటూ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో ఫర్దర్ ఎట్లా ఉండబోతుంది దీంట్లో? ఇప్పుడు జస్టిస్ నరసింహారెడ్డి గారి కమిషన్ అది విచారణ కమిషన్ దానికి పరిమితమైన అధికారం. దాని కేవలం అది విచారించి వాళ్ళ ఫైండింగ్స్ని ప్రభుత్వానికి కమిషన్ రిపోర్ట్ నివేదిక చేయాలి. దాని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకొని చేస్తుంది. అది విచారణ కొనసాగుతుండ దాని మీద అభ్యంతరం కూడా ఎక్కడ మొదలైంది? విచారణ కొనసాగుతుండగానే ఆ విచారణలో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఒక ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రికి నోటీస్ ఇచ్చి హాజరుగమని చెప్పి మీ వాదన చెప్పండి అని చెప్పి 15వ తారీఖు వరకు అదే కమిషన్ గడువిచ్చింది. ఆయనే నరసింహారెడ్డి గారు 11వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి మీరు మాట్లాడారు ఏం జరిగింది ఏమవుతుంది అని చెప్పేసి. ఒక రాజకీయ పార్టీ మాట్లాడినట్టుగానే ఎవరైతే ఇవాళ బీజేపీ ప్రచారం చేస్తున్నదో, కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నదో అదే విషయాలని ఈయన ఒక విచారణ చేస్తున్న ఎంక్వైరీ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా మాట్లాడలేదు. ఎందుకు అంటే దాన్ని ఈయనే ఎవరో కాదు, జస్టిస్ నరసింహారెడ్డి గారే 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఏలేరు కుంభకోణంలో ఆ రోజు ఏలేరు కుంభకోణం జరిగింది. అది చాలా పాపులర్. దాంట్లో అప్పట్లోనే 3 IASని సస్పెండ్ చేసిండు. దాంట్లో విచారణ కమిషన్ జరిగింది, జస్టిస్ సోమశేఖర కమిషన్. ఆ కమిషను దానికి సంబంధించినటువంటి ఆ టైంలో దాని మీద సేమ్ ఇట్లాగే వచ్చినప్పుడు ఈయననే జస్టిస్ నరసింహారెడ్డి గారే దాని మీద ఒక పాసింగ్ రిమార్క్ ఇచ్చిండు. విచారణ చేసేటటువంటి అధికారికి అంటే కమిషన్ చైర్మన్కి కండక్ట్ ఉండాలి అని చెప్పాను. అంటే ఒక నియమ నిబంధనలతో లోబడి దాన్ని విచారణ కొనసాగించాలి అని చెప్పింది. మరి ఇవాళ మీరే దాన్ని అప్పుడు ఇచ్చినటువంటి వాళ్ళు ఇవాళ మీరు ఈరోజు విచారణ కమిషన్ సంబంధంలో మీరు వ్యవహరించిన తీరు ఆ కాండక్ట్ కిందకే వస్తుంది కదా. అదే కదా ఒక రాజకీయ పార్టీ లాగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అనేది ఏ నైతిక సూత్రాలకి
ఏ న్యాయ ధర్మసూత్రాలకి లోబడి ఉందో చెప్పాలి. అందుకోసమే వాళ్ళ దాన్ని ఛాలెంజ్ చేస్తే ఇది తప్పు అని చెప్పేసి వ్యవహరించినటువంటి తీరు పద్ధతి బాగలేదని చెప్పి కేసీఆర్ గారు దాన్ని అసలు అందుకే చేస్తే దాంట్లో కూడా హైకోర్టులో రిజిస్ట్రీ గారు అభ్యంతరం వ్యక్తం చేశారు విచారణకు. ఎందుకు అంటే కేసీఆర్ గారు పిటిషన్లో స్వయంగా ప్రభుత్వంతో పాటు అధికారులతో పాటు జస్టిస్ నరసింహారెడ్డి గారిని కూడా వ్యక్తిగతంగా కూడా ఒక పార్టీగా చేసినందుకు హైకోర్టు రిజిస్ట్రీ ఉంటుంది కదా, వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దానికి ప్రభుత్వం మా కేసీఆర్ గారి తరఫున వాదనలు సమర్థవంతంగా వినిపించినందుకు జడ్జి గారు ఖచ్చితంగా వాస్తవమే కదా అని చెప్పేసి అంగీకరించి విచారణ చేయాల్సిందే కరెక్ట్ అని చెప్పేసి దాన్ని చేసింది. దానికి సంబంధించి వాళ్ళ విచారణకు స్వీకరించిన దీనికి సంబంధించి వాళ్ళ పూర్తి విచారణ జరుగుతుంది. అక్కడ ఒకటే మా ఉద్దేశం, న్యాయంగా వాస్తవంగా ఏం జరిగింది, ఏ పరిస్థితులు ఏం జరిగింది అన్నది విచారించే వాస్తవాలు సమాజానికి తెలియజేయడానికి టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ మేము కానీ వ్యతిరేకం కాదు, సహకరిస్తామని చెప్పాను. అందుకే కదా నేను ఎన్నికల తర్వాత బిజీ ఉన్న తర్వాత వస్తానని చెప్పాను. కానీ దాన్ని పక్కకు పెట్టి రాజకీయ దురుద్దేశాలతోటి కక్షపూరితంగా 10 సంవత్సరాలు కేసీఆర్ తెలంగాణలో జరిగినటువంటి అద్భుతాన్ని కూడా అండర్మైన్ చేసి తప్పుడు ప్రాపగండా చేయటము లేకపోతే కుట్రపూరితంగా వ్యవహరించడానికే మేము వ్యతిరేకము, మీరు వాస్తవాలు తెలియజేయండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కంటే దురుద్దేశాలను మీ పూర్వకంగానే మీరు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఈ విచారణకు మేము సిద్ధంగా లేము, ఈ విచారణ కమిషన్ ముందు హాజరు కాము అని చెప్పేసి వాళ్ళ స్పష్టంగా చెప్పారు. శ్రీనివాస్ యాదవ్ గారు, సో ఇవాళ కేసీఆర్ పిటిషన్ పైన ఇవాళ విచారణ జరగబోతోంది. విచారణ జరుగుతున్నటువంటి సమయంలో నిజంగా కేసీఆర్ గారు లేవనెత్తినటువంటి అంశాలు, జస్టిస్ నరసింహారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు, వారి పట్ల కేసీఆర్ గారు వ్యక్తం చేసినటువంటి అభ్యంతరాలు, ఇవన్నీ కూడా ఎట్లా చర్చించుకోవచ్చు? ఫస్ట్ ఏంటంటే గత ప్రభుత్వం చేసిన పథకాల మీద ఏమైనా నీకు ఇబ్బంది జరిగింది, ఏమైనా నష్టం జరిగింది అనుకున్నప్పుడు ఒక ప్రభుత్వం కమిషన్ వేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ ఈ కమిషన్ వేయమని గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారే పిలుపునియడం జరిగింది, చెప్పడం జరిగింది. ప్రభుత్వం మీరు ఊకే బదనాం చేస్తున్నారు, ఈ గత ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారు, ఈ బదనాం చేయడం ఎందుకు, ఒక కమిషన్ వేయండి, ఆ కమిషన్ను రిపోర్టు చేయండి, మొత్తం కూలాకుశంగా స్టడీ చేస్తుంది, ఒక రిపోర్ట్ ఇస్తుంది మీకు, ఆ రిపోర్ట్ ఆధారంగా యూ టేక్ యాక్షన్ అని మంత్రి గారే చెప్పడం జరిగింది. వేసిన తర్వాత ఈరోజు నేనేమంటున్నానంటే గత ప్రభుత్వం చేసిన దాన్నే కొనసాగింపుగా చేసుకుంటూ ఈరోజు ఆ ప్రభుత్వాన్ని బదనం చేసుకుంటూ ఎన్ని రోజులు మీరు ప్రయాణం చేస్తారు? ఒకటి. రెండో విషయం, జస్టిస్ సుభాషన్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు ఏదైతుందో ఆ నరసింహారెడ్డి గారు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది? అన్నగారు చెప్పినట్టు పెట్టవలసిన ఏ కమిషన్ అయినా గతంలో ప్రెస్ మీట్ పెట్టిందా? అంటే ఆ ప్రెస్ మీట్లోనే నువ్వు ఒక రాజకీయ పార్టీకి కొమ్ముగా వస్తున్నామని అర్థమవుతుంది. కాబట్టి 12 పేజీల వివరమైన లేఖ గౌరవ బీఆర్ఎస్ అధినాయకుడు రాయడం జరిగింది. అందులో స్పష్టంగా చెప్పిండు, మీరంటే మాకు వ్యక్తిగతంగా గౌరవం ఉందని చెప్పిండు, తెలంగాణ ఉద్యమంలో మీరు మాకు సహకరించారని చెప్పారు, తెలంగాణ సమాజానికి సహకరించారని చెప్పారు. ఇవన్నీ చెప్తూనే మీరు డైరెక్ట్గా నన్ను అడగొద్దు కదా, ప్రెస్ మీట్ పెట్టొద్దు కదా అని కొన్ని విషయాలను చెప్పి నేనేమంటున్నానంటే ఈ ప్రభుత్వం నా అభియోగం ఏంటంటే, నా ఆలోచన ఏంటంటే అన్నగారు చెప్పిన విషయాలను కొనసాగిస్తూ ఈ ప్రభుత్వము వాళ్ళు పెట్టిన పథకాలను అమలు చేయకుండా ఈరోజు కాళేశ్వరం మీద ఒక కమిషను, ఫోన్ ట్యాపింగ్ మీద ఒక కమిషన్ వేస్తానని ఈ విధంగా ఈరోజు విద్యుత్ మీద ఒక కమిషన్. ఈరోజు తెలంగాణ రాకముందు ఈరోజు రాష్ట్రంలో ఎట్లుండే కరెంటు? ఒకప్పుడు రైతులు ఎన్ని పాము కాట్లు చనిపోయారు, ఎన్ని తేలు కాట్లు చనిపోయారు, 2 పేజీల కరెంటు, 3 పేజీల కరెంటు వచ్చింది. ఇదే ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు హౌస్లో, మా నాయన చచ్చిపోతే నేను మా ఊళ్ళో పోతే ఆ ఊళ్ళో కరెంట్ లేకపోతే 500 హెల్పర్కి ఇచ్చి నేను కరెంట్ వేసుకున్నాను హౌస్లో చెప్పింది. ఇస్ ద రికార్డెడ్ ప్రోగ్రామ్. ఈరోజు 2014 ముందు కరెంట్ లేదు, హైదరాబాద్లో లేదు, గ్రామాలలో లేదు, పల్లెలలో లేదు, ఎక్కడ లేదు కరెంట్ లేకనే కదా ఆగమాగమైంది, అడివడమైంది. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇచ్చిండ్రు, 3 ఫేజ్ల కరెంటు, 3 ఫేజ్ కరెంటు ఆల్వేస్ బై 24/7. ఎక్కడ జనరేటర్లు పోయినాయి, ఇదంతా చేసింది ప్రభుత్వం. చేసిన వల్లనే వందలాది వేలాది కంపెనీలు వచ్చినాయి హైదరాబాద్కు, రైతుల పంట బయటకు వచ్చింది. ఇదంతా మనం చూసినాం, ఇది సాక్ష్యం. అయితే దాని మీద నీకు అనుమానం వచ్చింది, అనుమానం రావడంలో తప్పులేదు. ఆ అనుమానం వచ్చినప్పుడు కమిషన్ వేసి ఆ కమిషన్ కూడా రాంగ్ మాట్లాడితే ఎట్లా? ఒక కాంగ్రెస్ పారదర్శకంగా ఉండాలి, ఉండాలి. అది కాకుండా ఒక
పక్షపాత ధోరణి ఉంటే దాని మీదనే అభ్యంతరం వ్యక్తం చేసిండు ముఖ్యమంత్రి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడి నుంచి పోదు, బీఆర్ఎస్ అధినాయకుడు ఇక్కడి నుంచి పోడు, వాళ్ళ 39 ఎమ్మెల్యేలు ఇక్కడనే ఉంటారు, వాళ్ళు ప్రజాస్వామ్య క్షేత్రంలో ఉన్నారు, ప్రజల పక్షాన్ని కొట్లాడమని తెలంగాణ సమాజం ఒక తీర్పు ఇచ్చింది, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చింది, ప్రజాపక్షం నుండి కొట్లాడి బిడ్డాన్ని ఇచ్చినప్పుడు మీరు వాళ్ళు ఎటుపోయేటోళ్ళు కాదు, ఎందుకు ఆగమాగమవుతున్నారు? క్లారిటీతో ఏదైనా మీరు రిపోర్ట్ తెచ్చుకుని ప్రజలకు చెప్పండి, తప్పేం లేదు. ఎవరు తప్పు చేసినా తప్పే, రైట్ చేసినా రైటే. రైట్ చెప్పండి, తప్పు చెప్పండి. అది చెప్పకుండా నీకు అనుగుణమైన వ్యక్తులను కమిషన్ వేసుకొని ఏదో గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చూసి ఈ కాలయాపన కమిషన్లతో కాలయాపన చేస్తే, కాళేశ్వరంతో కాలయాపన, ఫోన్ ట్యాపింగ్తో కాలయాపన, విద్యుత్ కమిషన్తో కాలయాపన, ఎన్ని రోజులు మీరు కాలయాపన చేసి ప్రభుత్వం మీరు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో హామీలు అమలుపరచండి. రేపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్నాడు కదా రాళ్లతో కొట్టామని, పోయిన వాళ్ళను రాళ్లతో కొడతారని కాంగ్రెస్ ఉన్న అందరు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. రేపు పొద్దున అయ్యలు అవ్వలు చెల్లెలు అక్కలు అందరు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరు పెట్టిన పథకాలను కనీసం ఇప్పటికైనా అమలుపరచండి, మీ మీద కృతజ్ఞత భావం ఉంటుంది. అది చేయకుండా మాత్రం మీరు ఇట్లనే కమిషన్లతో కాలయాపన చేస్తే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు, తిరుగుబాటు చేస్తారు. రైట్ రవి గారు, ఫైనల్ వర్డ్ 1 minute కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఒకటే అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినాక చేస్తున్నటువంటి పని ఏంటంటే కేవలం 10 సంవత్సరాల కాలంలో అప్పటి వరకు వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన నిర్వాకాలు, మంచినీళ్ళు ఇయ్యలే జనానికి, తాగునీళ్ళు ఇయ్యలే, సాగునీరు ఇయ్యలే, కరెంట్ ఇయ్యలే, అన్నిటి ఉసురు పోసుకున్నారు. అడిగినటువంటి వాడిని 100 మందిని కాల్చి చంపారు, రకరకాల పేర్ల మీద, ఎన్కౌంటర్ల పేరు మీద, ఆ పేరు మీద కాల్చి చంపి రక్తం బారించినటువంటి వాళ్ళు ఎప్పుడూ కాదు, 2007లోనే కదా, 2005లోనే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే ఖమ్మం జిల్లా ముదిగొండలో రైతాంగం నిరసన వ్యక్తం చేసిన రోడ్డు మీదకి వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కాల్చి చంపేసింది 7 రైతుల్ని. అటువంటి వాళ్ళు ఇవాళ అందుకే కేసీఆర్ గారు వాటన్నిటినీ అధిగమించి సాగునీరు, తాగునీరు, సంక్షేమ రంగంలో దేశంలో ప్రతి రంగానికి కూడా వ్యవసాయ రంగం అన్నిటి కూడా ఉండాలన్నటువంటి తోటి చేస్తే వాటన్నిటిని కూడా ఏంటంటే ఆ గొప్పతనాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి దేశంలో అర్థం కాకుండా ఉండడం కోసము విషం నింపి విష ప్రచారాన్ని చేసి తప్పుడు ప్రచారంతో బదనాం చేసేటటువంటి చేస్తారు. కానీ వాళ్ళు గ్రహించాల్సింది ఒకటి ఏంటంటే, ఇప్పటికైనా గ్రహించాల్సింది ఏంటంటే మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి గోబెల్స్ విషపూరిత ప్రచారమే త్వరలోనే ప్రజలు కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసిండు తెలంగాణ సమాజానికి అనేటటువంటి దాన్ని తెలుసుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చింది కాంగ్రెస్. 10 ఏళ్ళు వందలాది తెలంగాణ బిడ్డలను ఎన్కౌంటర్లు వేసింది. బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఒక్క ఎన్కౌంటర్ జరగలేదు, ఒక్క సింగిల్ ఎన్కౌంటర్ జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక అవసరాలు వచ్చినాయి కాబట్టి అభివృద్ధి అయిపోయింది కాబట్టి ఒక్క ఎన్కౌంటర్ కూడా జరగలేదు. కాంగ్రెస్ 10 ఏళ్ళు వందలాది మంది ఎన్కౌంటర్లను చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ గోస్ల శ్రీనివాస్ యాదవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ పల్లె రవికుమార్ గౌడ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.